నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. ఈ నవరాత్రికి దేవస్థానంలో ముగ్గులు పోయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ పైన ఏడాది కూడా పోసింది, బట్ అది సింపుల్గా వైట్ కలర్లో వేసింది. మిగతా బాగా రుంచి పెద్దగా పోసి కలర్ వేయాలనుకుంటున్నాను. దానికి నేను అవ్వ అక్క పోయింట్ని. యాక్చువల్లీ వాళ్ళు ఫ్రెండ్స్ అనే చెప్పాలా. ఎక్కడైనా మేము వద్దు లే అన్నోడంతా నిజంగా అవ్వ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. లేదు చెయ్యండా నేనున్నాను అనేసి చాలా ఎంకరేజ్ కూడా చేస్తుంది. అండ్ అవ్వ ఇడ్సే లేదు. సో లాస్ట్కి అవే తోడుకోవచ్చే అండ్ ఫుల్ ఎంజాయ్ చేసుకొని 2 days. యాక్చువల్లీ ఫస్ట్ డే వైట్ కలర్ వేసింది అండ్ ఇది ఆరినాక కలర్స్ వేస్తాము అనేసి, ఇంకొక దిన్ నెక్స్ట్ డే వచ్చి కలర్స్ వేస్తాము అనేసి ఈ డే ఫుల్ వైట్ కంప్లీట్ చేసి ఇంకా ఈవినింగ్ అయిపోయాయి కదా, సరే ఇంక ఇంటికి పోదాము అనేసి ఇది సెకండ్ డే ఫుల్ బ్రష్ అంత పెయింట్స్ అంతా తీసుకొస్తాము. మేము ముగ్గురే, ఇంకెవరు లేదు. ఫుల్ ఏమంటే అది మాట్లాడుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తాము పెయింటింగ్స్ వేసుకొని. అండ్ దేవస్థానం అన్నాక ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పాజిటివ్ కదా. ఈ ముగ్గులు పోసినాక ఇంకా ఉండింది ఫుల్ ఎంత లక్ష్యంగా, మనసుకి ఎంతో తృప్తిగా ఉండే, అంత బాగుండే. అండ్ ఈవినింగ్ 7 అయిపోయా, బట్ ఆడికిను కంప్లీట్ చేసేయాలనేసి ఫుల్ పెయింటింగ్ కంప్లీట్ చేసేసే పోతుంది. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయితే పూజలు చేయాలి కదా, ఫుల్ క్లీన్ చేయాలా. దానికి ఫస్ట్ పెయింటింగ్ అయిపోతే అంత బాగుంటుంది. ಇನ್ನೊಂದ್ಸತಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ జోరాಗಿ సబ్స్క్రైబ్ ಮಾಡಿ. నా వీడియో మీకు బోర్ కొట్టలేదు అనుకుంటాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.